తాను త్రాగకపోవడంలో తృప్తి, తాను అనుభవించకపోవడంలో తృప్తి, తన బిడ్డలు అనుభవించడంలో తృప్తి. అందుకని దెబ్బ తన చేతి మీద పడితే ఒప్పుకుంటుంది, బిడ్డ మీద పడితే ఒప్పుకోదు. ఇది మాతృత్వం. దీనికి భారతదేశం పట్టాభిషేకం చేసింది. ఎందుకని అంటే మొగ్గకి వాసన ఉండదు, గుబాళించిన పువ్వుకి వాసన ఉంటుంది, కానీ మొగ్గలేని పువ్వు లేదు. మొగ్గని బలవంతంగా విడతీస్తే పసరిక వాసన, తనంత తాను వికసిస్తే గొప్ప పరిమళం. అమ్మతనాన్ని చూసిన వాడెవరో వాడిని నెత్తి మీద పెట్టుకుంటుంది. అందుకే మీరు చూడండి, శంకర భగవత్పాదుల సౌందర్య లహరిలో అమ్మవారి యొక్క లక్షణాన్ని పరమాద్భుతంగా తీసుకొస్తారు. అసలు ఆ దంపతులు, ఆ శివ వాళ్ళు లోకాన్ని రక్షించే విధానాన్ని బహుశः శంకర భగవత్పాదులు చెప్పినట్టు ఎవరూ చెప్పలేరు. ఆయన ఒక చోట ఒక అద్భుతమైన శ్లోకం చేశారు. మృణాళీ మృద్వీనాం తవ భుజలతానాం చతసృణాం చతుర్భిః సౌందర్యం సరసిజ భవస్తౌతి వదనైః. పార్వతీ పరమేశ్వరులిద్దరూ కూర్చుని ఉన్నారు. చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చాడు. ఆయన ఏదో ఒక చెయ్యకూడనటువంటి పని ఒకటి చేశాడు. ఆయన ఎందు దోషభూయిష్టమైనటువంటి బుద్ధి వచ్చింది. ఏమిటి ఆ బుద్ధి అంటే, వేదములు 4 అంటాం కానీ 3 తత్వతః 3. అంటే త్రైవేద్యం హృద్యం త్రిపురహరం ఆద్యం త్రినయనం అంటారు శివానంద లహరిలో శంకరులు. 4 వేదములు పఠించడానికి 4 ముఖములు చాలు. కానీ 5వ ముఖం 4 ముఖాలతో 4 వేదాలు చెప్పే సృష్టికర్తని నేనన్న అహంకారానికి పనికొచ్చింది. పైగా 5 ముఖాలున్నవాడు పరమశివుడు. సద్యోజాత అఘోర తత్పురుష మామదేవ ఈశానములన్న 5 ముఖములున్నవాడు. తలకాయల లెక్క ఒకటి పెట్టుకుని పరమశివుడికి నాకు తేడా ఏమిటి అని లెక్క కట్టాడు. ఏ 5వ తలతో, పైకున్నటువంటి తలతోటి. ఆయన తెలుసుకోలేనివాడా? సర్వజ్ఞుడు. తెలుసుకున్నాడు. ఓహో, నీకు 4 ముఖాలు చాలురా 4 వేదాలు చెప్పి సృష్టి చేయడానికి. 5వ ముఖం ఉందని సమానత్వం చూసావు నా ముఖాలకి నీ ముఖానికి తప్ప. ఆయన 5 గొప్పతనం ఏమిటి, నా 5కున్న తక్కువతనం ఏమిటి తెలుసుకోలేకపోయి 5వది ఉండడం అహంకారానికి కారణమైంది. ఇది తీసేస్తే నువ్వు సమానంగా ఉంటావు, నీకు వినయం ఉంటుంది. వినయం అవసరం, వృద్ధిలోకి వస్తావు. అహంకారం పతనహేతు, ఇది ఉండకూడదు, ఇది తండ్రితనం. కానీ ఇందులో ఎక్కడైనా కోపం ఉందని మీరు అనుకుంటున్నారా? కోపం ఒక్కటే ఉండదు అందులో. కోపము వెనక ప్రేమ కూడా ఉంటుంది. నకేభ్య సంత్రసన్ ప్రథమమధనాదంధకరిపోహో. శంకర భగవత్పాదులు అక్కడ ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క తత్వాన్ని ఆవిష్కరిస్తారు. ఓహో, నాకు 5 తలలు నీకు 5 తలలా, అందుకని నాతో సమానుడవా, నా పాదాల దగ్గర కూర్చోక్కర్లేదా? ఈ అహంకారానికి కారణం 5 ఉండడం. 1 తగ్గిపోతే పని పూర్తవుతుంది, గొడవ తగ్గిపోతుంది అని ఆయన ఏం చేశాడంటే, నకేభ్య సంత్రస్యన్ ప్రథమమధనాదంధకరిపోహో. ఎక్కడ తీసుకొస్తారో శంకరాచార్యుల వారు. అంధకాసురుణ్ణి భంజించినవాడు. అంధకాసురుడు అంటే చీకటి. కళ్ళు మూసుకుపోయింది అంటారు. కళ్ళు ఎందుకు మూసుకుపోతాయి? అహంకారంతో మూసుకుపోతాయి. రాత్రి నిద్రపోయినప్పుడు కళ్ళు మూసుకుపోతాయి, అది శివానుగ్రహం. నిద్రలో శక్తిని పొందుతాడు. కాదు, భగవంతుడు ఏదో ఇస్తే దానివల్ల కళ్ళు మూసుకుపోయి పెద్దవాళ్ళు కనపడడం మానేసాయి అనుకోండి. ఒకడు అందంగా ఉన్నాడు, వాడి అందం చూసుకుని కళ్ళు మూసుకుపోయి ఎవడికో కనపడ్డ వాళ్ళందరినీ విమర్శిస్తున్నాడు. వాడు అందంగా ఉంటానని కళ్ళు మూసుకుపోయేయండి వాడికి అంటారు. ఆఖరికి ఎవరు కన్ను తెరిపిస్తాడు? ఎవడు ఈ అందంగా ఉన్నానన్న అహంకారంతో ప్రవర్తించి పాడైపోతున్నాడో, వాడికి అందంగా లేడని కనిపించినటువంటి వాడెవడున్నాడో వాడు తన జ్ఞానశక్తి చేత యువతల వాడికి కళ్ళు తెరిపిస్తాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.